ఎల్బీ స్టేడియంలో రేపు బీజేపీ అగ్రనేత కేంద్ర మంత్రి అమిత్ షా రానున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఆయన 2-3 కార్యక్రమాల్లో కూడా పాల్గొనబోతా ఉన్నారు. ముఖ్యంగా ఇంపీరియల్ గార్డెన్లో సోషల్ మీడియా వారియర్లతో కూడా మీటింగ్ కాబోతా ఉన్నారు. అదేవిధంగా ఎల్బీ స్టేడియంలో కూడా కార్యకర్తల సమావేశంలో పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని ఎల్బీ స్టేడియం నుంచి ఇక్కడ దీని ఏర్పాట్లను పరిశీలిస్తున్నటువంటి బీజేపీ నేతలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇక్కడ వాసుదేవరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, రేపు అమిత్ షా యొక్క పర్యటన ఏ విధంగా ఉండబోతా ఉంది, దీనికి సంబంధించిన ఏర్పాటు ఎట్లా జరుగుతూ ఉన్నాయి? వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో 400 పైగా చిలుకు సీట్లు సాధించే దిశగా భారతీయ జనతా పార్టీ సొంతంగా 370 సీట్లు పైగా సాధించే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రణాళికల్ని రచించిన విషయం మన అందరికీ తెలిసిందే. మరి ముందుగానే అన్ని పార్టీల కంటే కూడా ముందుగానే ఈరోజు దాదాపు 195 సీట్లకి అభ్యర్థులను ప్రకటించిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా రేపు హైదరాబాద్లో మరి సోషల్ మీడియా వారియర్స్, మనందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీలో అనేక మంది యువకులు స్వచ్ఛందంగా సోషల్ మీడియాలో మరి భారతీయ జనతా పార్టీ చేసే అనేక కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలని, నరేంద్ర మోదీ గారిని, అమిత్ షా గారిని మరి ప్రజలతో తీసుకెళ్లే పని చాలామంది సోషల్ మీడియా వారియర్స్ చేస్తుంటారు. వారందరినీ కూడా ఉద్దేశించి వారికి దిశ నిర్దేశం చేయడం కోసం రేపు అమిత్ షా గారు 12 గంటలకి మరి ఇంపీరియల్ గార్డెన్స్లో ఈ యొక్క సమావేశం ఉంది. తదుపరి మరి ఇక్కడ ఎల్బీ స్టేడియంలో భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా బూత్ కమిటీలు, అంటే బూత్ జీతో ఎలక్షన్ జీతో అనే ఒక నినాదంతో ముందుకెళ్తుంది భారతీయ జనతా పార్టీ. ప్రతి బూత్లో కూడా పటిష్టవంతమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకున్న భారతీయ జనతా పార్టీ రేపు ప్రతి బూత్ అధ్యక్షుడిని కూడా 32,000 పైచిలుకున్న బూత్ అధ్యక్షుల్ని రేపు ఈ సమావేశానికి, వారితో పాటు మరి బూత్ అధ్యక్షులు పై స్థాయి ఉన్న నాయకుల్ని, అదేవిధంగా బూత్ ఇన్ఛార్జిని వీళ్ళందరినీ కూడా రేపు పొద్దున అమిత్ షా గారు ఈ యొక్క ఎల్బీ స్టేడియంలో వారికి వచ్చే ఎన్నికలలో ఏ విధంగా మనం విజయ పదాన్ని చేరుకోవడానికి కావాల్సిన దిశ నిర్దేశం చేయడం కోసం కార్యక్రమం ఉంది. మరి పెద్ద ఎత్తున దీన్ని విజయవంతం చేయడం కోసం భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం కూడా ఈ రోజున ఎల్బీ స్టేడియంలో ఈ ఏర్పాట్లు చూడడం. రేపు తరుణ్ చుగ్ గారు కావచ్చు, డాక్టర్ కె లక్ష్మణ్ గారు కావచ్చు, మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా మిగిలిన తదితర పెద్దలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ సభ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అంటే అమిత్ షాతో పాటు ఇంకా ఎవరెవరు రాబోతా ఉన్నారు? అమిత్ షా పాటు అదేవిధంగా తరుణ్ చుగ్ గారు కూడా రాబోతా ఉన్నారు. ఇంకా ఎవరెవరు రాబోతా ఉన్నారు కేంద్ర నేతలు? తరుణ్ చుగ్ గారు ఈ యొక్క తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ అని మనందరికీ తెలిసిందే. తరుణ్ చుగ్ గారు, అమిత్ షా గారు, అలాగే సునీల్ బన్సల్ గారు, ఇంకా తదితర పెద్దలు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం వరకు అయితే వీరి యొక్క సమాచారం ఉంది. ఇంకా పెద్దలు కూడా వచ్చే అవకాశం. రేపు ఎన్ని గంటలకు ఎల్బీ స్టేడియంలో ఈ యొక్క మీ మీటింగ్ ప్రారంభం కాబోతా ఉంది? ఎంతసేపు జరగబోతా ఉంది ఈ మీటింగ్? ఇది దాదాపు 2 గంటలకి ఈ మీటింగ్ సమావేశం స్టార్ట్ అవుతుంది. ఒక 2 గంటల పాటు ఈ సమావేశం ఉండే అవకాశం ఉంది. మీరు ఈ మీటింగ్ వల్ల అదేవిధంగా మొత్తానికి రాష్ట్రంలో ఎన్ని లోక్సభ స్థానాలు గెలుచుకోబోతా ఉన్నారని మీరు అంచనా వేస్తూ ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో గత ఎన్నికల్లో సారు కారు 16 అంటే 17 నియోజకవర్గాలున్న పార్లమెంట్ నియోజకవర్గాల్ని ఒకటి గుండుగుత్తగా ఇచ్చేసిన విధమైన పద్ధతిలో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మనం విన్నాం. కానీ భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క స్థానాన్ని కూడా వదులుకునే పరిస్థితులు లేదు. 17కి 17 స్థానాల్లో గట్టి పోటీనిచ్చి మరి ప్రతి ఒక్క పార్లమెంట్ సీట్ని గెలుచుకునే దిశగా ఈరోజు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రోజున భారతదేశం వైపు చూస్తున్న వైనం మనందరూ తెలిసిందే. విశ్వ గురువుగా ఈ భారతదేశాన్ని నిలబెట్టే దిశగా నరేంద్ర మోదీ గారు పనిచేస్తున్నారు. ఎటువంటి అవినీతికి అవకాశం లేకుండా ఈరోజు పరిపాలన జరుగుతూ ప్రజల యొక్క అభివృద్ధి, అంటే కాశ్మీర్ నుంచి మొదలు పెడితే కన్యాకుమారి కూడా ఏ ఒక్క రాష్ట్రాన్ని కానీ ఏ ఒక్క ప్రదేశాన్ని వదలకుండా సర్వతోముఖ అభివృద్ధి చేస్తున్న నరేంద్ర మోదీ గారికి ఈసారి 17 సీట్లని ఈ యొక్క తెలంగాణ నుంచి బహుమతికి ఇవ్వాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర పార్టీ, భారతీయ జనతా రాష్ట్ర పార్టీ ప్రయత్నం చేస్తుంది. సో ఇది బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. రేపు అమిత్ షా పర్యటన అయితే ఉందో రాష్ట్రంలో అమిత్ షా పర్యటన వల్ల ఖచ్చితంగా ఒక బూత్ స్థాయి నాయకులు కావచ్చు, బూత్ స్థాయి అధ్యక్షులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళందరికీ ఎన్నికల్లో ఎట్లాంటి వ్యూహాన్ని అవలంబించాలనే దాన్ని ఒక దిశానిర్దేశం అమిత్ షా చేయనున్నారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. దీనికి సంబంధించి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు అయితే ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. సో ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాజు, న్యూస్ 360 హైదరాబాద్.